హాయ్ ఫ్రెండ్స్, పాస్తా రెసిపీ చూద్దాం. వచ్చేది ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కట్ వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు కదుపుకొని నానబెట్టిన పాస్తా వేసుకోండి. పాస్తా నానబెడితే తొందరగా మగ్గిద్ది. 2 టీ స్పూన్ల కారం, 2 లేదా 3, మీరు ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు. అర టీ స్పూన్ పసుపు మాత్రం ఎక్కువ వేయకండి, ఎల్లో కలర్ షేడ్ వచ్చేసిద్ది. మీకు టేస్ట్గా బాగుండాలి, కలర్ బాగుండాలంటే పసుపు కొద్దిగా తక్కువ వేసుకోండి. అర టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా ఎక్కువైనా తినలేము. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో అవాయిడ్ చేశాను నేను, పిల్లలు తినరని. 4 టీ స్పూన్ల నూనె. మేము నూనె ఇంత తీసుకోము అంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే చాలు. ఏంటంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దని నేను 4 and 5 టీ స్పూన్ వేసాను. పెరుగు వేసుకోండి, 2 టేబుల్ స్పూను. పెరుగు వేస్తే టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. పెరుగు వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేయండి. గ్లాస్ వాటర్ వేసి ఒకసారి చెంచాతో కలుపుకోండి. చెంచాతో కలుపుకుంటే అది మొత్తం కలిసి బాగుండిద్ది. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఒక 5 and 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టి తర్వాత చూడండి ఫ్రెండ్స్, అసలు భలే ఉండిద్ది. 5 విజిల్స్ వస్తే 4 వచ్చినా చాలు. చూడండి ఎంత షోగా, ఎంత గార్నిష్గా ఉందో. అసలు టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి అసలు భలే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది మమ్మీ అన్నారు. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ టైంలో చేసి పెడితే హాయిగా తింటారు. థ్యాంక్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.